నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్పై దాడి ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు. 40 మందిని విచారించిన పోలీసులు. నేడు 16వ రోజు జగన్ బస్సు యాత్ర. సాయంత్రం గుడివాడలో బహిరంగ సభ. నేడు నారాయణపేటకు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ జనగర్జన సభకు హాజరు. ముగిసిన కవిత 3 రోజుల సిబిఐ కస్టడీ. నేడు కోర్టు ముందు హాజరుపరచనున్న అధికారులు. కేజ్రీవాల్ పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్. తెలంగాణలో నిప్పుల కొలిమిలా ఎండలు. 2 రోజుల్లో మరింత పెరిగే అవకాశం. ఐపీఎల్లో ముంబైపై చెలరేగిన చెన్నై టీం 20 పరుగుల తేడాతో గెలుపు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి కొనసాగనుంది. యాత్రలో భాగంగా 15వ రోజు కేసరపల్లి దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరతారు. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనాపురం మీదుగా సాయంత్రం 3:30 గంటలకు గుడివాడ చేరుకుంటారు. గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. అనంతరం హనుమాన్ జంక్షన్, జాతీయ రహదారి, గండుగోళం మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ రమేష్. సోని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ఈ రోజు తిరిగి ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలకు కేసరపల్లిలోని స్టే పాయింట్ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ రోజు సాయంత్రం గుడివాడ నియోజకవర్గంలో సీఎం భారీ బహిరంగ సభను నిర్వహించబోతూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 14 రోజుల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ప్రారంభమైంది. మొన్న విజయవాడలో బస్సు యాత్ర ప్రవేశించినటువంటి నేపథ్యంలో ఆ బస్ యాత్ర కొనసాగుతూ ఉండగానే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయితో దాడి జరిగింది. దీంతో సీఎం జగన్ వైద్యుల సూచన మేరకు నిన్న బస్ యాత్రకు విరామం తీసుకోవడం జరిగింది. ఈ రోజు తిరిగి యథావిధిగా బస్ యాత్రను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక బస్ యాత్ర తిరిగి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు మొన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో సీఎం జగన్ భద్రతకు సంబంధించి కూడా అటు పోలీస్ యంత్రాంగంతో పాటు మరోవైపు పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముందు ఈ బస్ యాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ముందుగానే పార్టీ నేతలు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సోని. థ్యాంక్ యూ రమేష్. ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఇప్పటివరకు 40 మందిని పోలీసులు ప్రశ్నించారు. సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్, టవర్స్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. సిట్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దాడి జరిగిన స్పాట్లో 20,000 సెల్ ఫోన్లు యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీఎం జగన్ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుపై అజిత్ సింగ్ నగర్లో రాయి దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 197తో ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరోవైపు దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిపి కాంతి రాణా ఏసీపీ నేతృత్వంలో మొత్తం 20 మందితో 6 ప్రత్యేక బృందాలను నియమించారు. నార్త్ జోన్ ఏసీపీ దేవరకొండ ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. దాడికి సంబంధించి అధికారులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు జగన్ యాత్రను వీడియో తీశారు. వాటిలో రాయి వచ్చి సీఎంకు తగలగానే నుటిపై చేయి పెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని సేకరించిన అధికారులు సైబర్ క్రైమ్ విభాగంలోని ల్యాబ్లో విశ్లేషిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సెల్ టవర్ ఆధారంగా కాల్ డేటా రికార్డ్ జాబితాను వడబోస్తున్నారు. ఘటన సరిగ్గా మాకినేని బసవపున్నయ్య స్టేడియంను ఆనుకొని ఉన్న వివేకానంద స్కూల్ వద్ద జరిగింది. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించాలని భావించారు. అయితే సీఎం యాత్ర భద్రతా రీత్యా విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలుపుదల చేశారు. స్కూల్కు చుట్టుపక్కల ఉన్న భవనాలను సీసీ కెమెరాలున్నా విద్యుత్ లేకపోవడంతో ఫుటేజీ సేకరణ ఇబ్బందికరంగా మారింది. దీంతో డ్రోన్ కెమెరాల విజువల్స్ను విశ్లేషిస్తున్నారు. సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఈఓతో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు సహా వైఎస్ఆర్సీపీ నేతలు భేటీ అయ్యారు. సీఎం జగన్ పై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం ఉందని ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దాడిలో పవర్ఫుల్ ఆయుధం వాడారని సజ్జల అన్నారు. షార్ప్ షూటర్తో దాడి చేసినట్లుందన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని ఈసీని కోరామన్నారు. అది భద్రతా వైఫల్యం, కరెంటు తీసుకొని చేతులారా చేసుకున్నాడు, డ్రామాలు వేసుకున్నారు. ఇవన్నీ అనడం చూస్తే మరింత బలపడుతుంది మా అనుమానం. అంతేగాని ఇలాంటివి జరిగితే రేపు జనంలోకి ఎవరు పోవాలనే కూడా భయపడతారు. ఇవి పరిష్కారం అనుకుంటే అలాంటివి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఖండిస్తారు. ఈ రాష్ట్రంలో మన కర్మ ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహారంలోనే దానికి భిన్నంగా జరుగుతుంది. ఎవడో రాక్షసులు అయితే తప్ప ఇలాంటి ఆలోచన వస్తుందా? మనిషిని ఎవరికి ఎవరికైనా వస్తుందా? అటాక్ కొట్టుకుంటారా? చంద్రబాబుని కొట్టుకోమని చూస్తా. అలిపిరిలో ఆయన అట్లే ఎగిరిపడినాడా? తనే చేసుకున్నాడు. సానుభూతి కోసం మళ్ళీ ఎన్నికలు పోవాలని చూశాడు కదా. అప్పుడు ఎవరు అనలేదు, ఇలాంటి చిల్లర మాటలు ఎవరు మాట్లాడలేదు. అనడానికి ఎట్లా వస్తుంది అంటే జనం ఉమ్మేస్తారు మొహం మీద అనేది ఉండాలి కదా. వీళ్ళకి ఆలోచన కూడా ఉన్నట్లేదు. అసలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, ఇంతకుముందు కూడా అక్రమంగా ఏమేం చేసినా ఎన్ని చేసినా, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాష్టీకాలు అవన్నీ ఎన్నున్న దుర్మార్గాలు ఎన్నున్నా కూడా శాంతియుతంగానే ఎదుర్కొంటూ వచ్చాం. ప్రజల తీర్పు కోరాం, ప్రజలు కూడా అట్లే ఆదరించారు. అది భద్రతా. దాడి ఘటనపై విపక్షాలు చేసిన విమర్శలపై వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. తాము కావాలని దాడి చేయించుకొని కళ్ళు పోట్టుకుంటామా అని నిలదీశారు. ఈ సమయంలో టీడీపీ నేతల సానుభూతి తమకు అవసరం లేదన్నారు. వారు దీనిపై రాజకీయాలు చేయకుండా ఉంటే చాలన్నారు. సీఎంకు నుదిటిపై కాకుండా మరో చోట రాయి తగిలితే పరిస్థితి ఏంటని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపితే చంద్రబాబు బండారం వెల్లడవుతుందన్నారు. విజయవాడలో ఇటువంటి బస్సు యాత్ర ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఇంత సక్సెస్ అయిన పరిస్థితి లేదు. అది చూసుకొని తట్టుకోలేక గెలవలేమని చెప్పిన వాళ్ళకి అర్థమైపోయింది. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో గెలవలేమని చెప్పి అర్థమైపోయి దాడులకు దిగారు. నాకు నిన్న మా పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే బోండోమ వాళ్ళ కుటుంబ సభ్యులు యాత్ర అలా జరుగుతుందని చెప్పి సవాల్ ఇస్తారంట వాళ్ళు. ఆ యొక్క యాంగిల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు డైరెక్షన్లో బోండోమ వాళ్ళ గ్యాంగే చేసి ఉంటారనేది ఇక్కడున్న ప్రజానిక యొక్క అనుమానాలు. వీటన్నిటి కూడా పరిగణ తీసుకోవాలి తప్ప పరిగణ తీసుకోకుండా బోండోమా లాంటి వాళ్ళని కనుక సెంట్రల్ నియోజకవర్గంలో కనుక
పొరపాటున కనుక వాళ్ళకి ఏదైనా పట్టం చేస్తే ఇటువంటి రౌడీజాలకి ఇది బేజం అయిపోతుంది. రౌడీజాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. విజయవాడ నగరంలో రౌడీజాలకు కానీ గూండాయిజాలకు కానీ తావు లేకుండా గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. దయచేసి ప్రజానికం గమనించండి. నిన్న రాత్రి ఈ సంఘటన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిందో, మా నాన్నకి జరిగిందో అన్నీ అందరూ చూశారు. చాలా బాధాకరం. ఎప్పుడు జనాల్లోనే ఉంటూ వాళ్ళ దగ్గరగా ఉంటూ వాళ్ళ బాధలు తెలుసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు మంచి చేయాలని కోరుకునే ఆ ఇద్దరికి ఇలా జరగడం వల్ల మేమే కాదు, మాకు వాళ్ళ కుటుంబాలే కాదు, ప్రజా కుటుంబం కూడా చాలా బాధపడుతుంది. వాళ్ళ బాధను వ్యక్తించుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఇట్లాగా చేయటం అనేది మేము చాలా గట్టిగా ఖండిస్తున్నాము. వాళ్ళ ప్రణాళికలు అభివృద్ధి కోసం ఉపయోగిస్తే చాలా మంచిది. అప్పుడు ప్రజల్లోకి వెళ్ళగలరు, ప్రజలు ప్రేమ పొందగలరు. ఇట్లాంటివి చేసి ఇంకా ప్రజలు దూరం చేసుకొని తప్పితే వాళ్ళకి ఏం లాభం అనేది ఉండదు. ఇవన్నీ ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ గుర్తిస్తారు. జూన్ 4వ తారీఖు మా విజయ బేరీని మోగించడానికి మేము రెడీగా ఉన్నాము. వాళ్ళు వినడానికి వేచి చూడండి. టీడీపీ అధినేతపై కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మొదటి నుంచి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బోండా ఉమా ఒక గూండా, భూ కబ్జాదారుడని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్పై జరిగిన దాడిలో తమకు చాలా అనుమానాలు ఉన్నాయన్నారు నాని. ముఖ్యమంత్రి మీద హైయెస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరగడం అనేది అది విజయవాడలో ఎప్పుడూ లభించినటువంటి ప్రజాదరణ, అట్లాగే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మక్కువ విజయవాడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించారు. మనం అటువంటి పరిస్థితుల్లో ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన అధికారం కోల్పోయాడో అప్పటి నుంచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాం. కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడే వచ్చి విజయవాడ ప్రజలు ఉప్పు కారం తింటున్నారా, సిగ్గు లజ్జా ఉందా అని మాటలు మాట్లాడారు. అది మీ అందరి రికార్డ్స్లో కూడా ఓల్డ్ రికార్డ్స్లోకి వెళ్తే ఉంటుంది. నేను మొదటి నుంచి కూడా గూండాయిజానికి, రౌడీయిజానికి, ఈ భూ కబ్జాలకి, కరప్షన్కి వ్యతిరేకం అని మీ అందరికీ తెలుసు. కొంతమంది వ్యక్తులతో నేను టీడీపీలో మొదటి నుంచి కూడా విభేదించాను. దాంట్లో ముఖ్యుడైనటువంటి వ్యక్తి బోండామ్మ. అతను గూండా, అతను ఒక రౌడీ, అట్లాగే ఒక భూ కబ్జాదారుడు. ఈవెన్ స్వతంత్ర సమరయోధులకి భారత ప్రభుత్వం ఇచ్చినట్టు ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించామని, ఆ పార్టీ పని అయిపోయిందని ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీని టార్గెట్ చేసుకుని పనిచేయాలని కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు నేతలకు సూచించారు. ఎన్నికలు జరిగే వరకు నియోజకవర్గాల్లోనే ఉండి పని చేయాలని, కాంగ్రెస్లో చేయడానికి వచ్చే వారిని అభ్యంతరాలు పెట్టకుండా చేర్చుకోవాలని అన్నారు. నిన్న రాత్రి హైదరాబాద్కు వచ్చిన కేసీ వేణుగోపాల్ శంషాబాద్లోని ఓ హోటల్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మంత్రులతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా పాల్గొన్న ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసుకునేందుకు చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, బీఆర్ఎస్ నిర్వీర్యమైన నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్న ఆ పార్టీ నేతలను కాంగ్రెస్లో చేర్చుకోవాలని అన్నారు. లేదంటే వారు ప్రత్యామ్నాయంగా బీజేపీ వంటి పార్టీలను చూసుకుంటారని విశ్లేషించారు. కాంగ్రెస్లో చేరుతామని ఎవరు వచ్చినా అభ్యంతరాలు పెట్టకుండా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన వారు తిరిగి వస్తే అభ్యంతరం చెప్పవద్దని, గర్వ్ వాపసీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారంటూ సమావేశంలో ఒకరిద్దరు నేతలు ప్రశ్నించగా త్వరలోనే నిర్ణయం ఉంటుందని కేసీ వేణుగోపాల్ చెప్పారు. సమావేశంలో అజెండాకు పరిమితమవుతామన్నారు.
ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించామని ఆ పార్టీ పని అయిపోయిందని ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అంటున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతలకు సీఎం అలాగే టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు బట్టి విక్రమార్క ఇతర మంత్రులు వీరితో పాటుగానే పార్లమెంట్ అభ్యర్థులు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా ప్రధానంగా పార్టీ బలోపేతం మీద చర్చ జరిగింది. క్షేత్రస్థాయి నుంచి అటు రాష్ట్ర నాయకత్వం వరకు పార్టీని బలోపేతం చేయాలి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించాము, అలా అని బీఆర్ఎస్ మీదనే ఆరోపణలు, సభలు, సమావేశాలు బీఆర్ఎస్ టార్గెట్ గా నిర్వహించకుండా ఇప్పటి నుంచి అటు బీఆర్ఎస్ నుంచి వచ్చే ఏ ఒక్క నేత అయినా సరే కాంగ్రెస్ పార్టీకి గర్భాపసి చేసుకోవాలనేటటువంటి సూచనలు చేశారు. లేదు ఏమైనా కండిషన్స్ పెడితే బీజేపీకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ కి రానున్న రోజుల్లో బీజేపీ నుంచి ప్రత్యర్థిగా బలపడేటటువంటి బీజేపీ ప్రత్యర్థిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశాలు కల్పించకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు అటు నేతలను పార్టీలోకి చేర్చుకోవాలనేటటువంటి దిశానిర్దేశం చేశారు. దీంతో పాటుగానే సభలు, సమావేశాలు, ముఖ్యంగా ప్రచారం కూడా అటు బీజేపీ కేంద్రంగా టార్గెట్ గానే మనము అటు బహిరంగ సభలు కావచ్చు, అలాగే రోడ్ షోల్లో కార్యక్రమాల్లో కూడా బీజేపీ టార్గెట్ గానే ప్రచారం చేయాలనేటటువంటి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి అన్ని బహిరంగ సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ టార్గెట్ గానే ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటు మంత్రివర్గానికి కూడా కొంత సూచనలు చేశారు ఏఐసీసీ సెక్రటరీ. ముఖ్యంగా ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో కొంత మంది నేతలు కూడా అలాగే అభ్యర్థులు కూడా నామమాత్రంగా ప్రచారం చేస్తా ఉన్నారు అనేటటువంటి అసంతృప్తి కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలను మమేకమవుతూ కూడా ఇంటింటి ప్రచారం చేయాలనేటటువంటి సూచనలు చేశారు. దీంతో పాటుగానే రానున్న రోజుల్లో ఆ మిగిలిన 3 నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు అంశం కూడా ఉండబోతుంది అనేటటువంటి సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో ఎజెండా కేవలం సభలు, సమావేశాలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు మాత్రమే పరిమితం చేశారు. ఈ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఈ సమావేశంలో పెద్దగా చర్చ జరగలేదని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రాజు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలంటూ ఉదయం 11 గంటలకు బీజేపీ కార్యాలయంలో ఆయన దీక్ష చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసపూరిత వాగ్దానాలు చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తూ రైతు దీక్షకు సిద్ధమయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రైతు దీక్షకు సిద్ధమయ్యారు కిషన్ రెడ్డి, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం రైతులకు అనేక హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హామీలు నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అదేవిధంగా రైతులకు బోనస్ గా ప్రతి పంటకు 500 రూపాయలు చెల్లిస్తామని చెప్పింది. రైతు భరోసాను కూడా 15,000 రూపాయలను ఇస్తామని చెప్పింది. ఇలాంటి హామీలతో పాటు కౌలు రైతులకు అదేవిధంగా పంట రుణమాఫీ వంటి అంశాలు కూడా వాటిని నెరవేర్చడం లేదు, రైతులను మోసం చేసింది అనేటువంటి అంశం మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నాంపల్లిలో
ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు దీక్షకు కూర్చున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ చేపట్టినటువంటి ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ దీక్ష కిషన్ రెడ్డి చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి ఈ దీక్ష చేస్తున్నారు. ప్రధానంగా గత 3-4 నెలల నుంచి కూడా రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదే విధంగా ఈ మధ్య కూర్చున్నటువంటి అకాల వర్షంతో రైతులు పూర్తిగా పంట నష్టపోయినారు. వారికి కూడా వెంటనే పంట నష్టం చెల్లించాలన్నటువంటి విషయాన్ని ఈ రోజు డిమాండ్ చేస్తూ ఆయన దీక్ష చేస్తున్నారు. ఈ రోజు దీక్షకు అన్ని వర్గాల వారు మద్దతు చెప్పాలన్నటువంటి అంశాన్ని కూడా బీజేపీ నేతలు కోరుతున్నారు. సోని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బీఆర్ఎస్ నేత కేసీఆర్తో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండయ్య రాజయ్య భేటీ అయ్యారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బాధ్యతలను రాజయ్యకు అప్పగించారు కేసీఆర్. నియోజకవర్గ బాధ్యతలు చూసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ను గెలిపించుకోవాలని రాజయ్యకు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించిన తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీ నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో బీఆర్ఎస్లోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కీలక నాయకులతో కలిసి కేసీఆర్ను రాజయ్య కలిశారు. ఈ మేరకు స్టేషన్ గన్పూర్ బాధ్యతలను కేసీఆర్ రాజయ్యకు అప్పగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ఇవాళతో ముగియనుంది. ఉదయం 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను సిబిఐ హాజరుపరచనుంది. సిబిఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు కవితను 3 రోజుల పాటు విచారించారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక వ్యక్తి అని సిబిఐ చెబుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్ల ముడుపులు అప్పచెప్పారని సిబిఐ అభియోగం మోపింది. సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్స్ పై కవితను సిబిఐ ప్రశ్నించింది. కవిత విచారణను సిబిఐ వీడియో రికార్డ్ చేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ఈ లిక్కర్ స్కామ్లోకి ఎవరి ప్రోద్బలంతో వచ్చారనే ప్రశ్నతో సిబిఐ విచారణ ప్రారంభించింది. ఈ స్కామ్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలు, హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ పిల్లై, పారిశ్రామికవేత్త శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, దినేష్ల పాత్రపై వీరికి కవితతో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై కవితను విచారించింది. 100 కోట్ల నగదు చేతులు మారిందని, దీన్ని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎంత అందుకున్నారు అనే అంశాలను వాదనల సందర్భంగా సిబిఐ కోర్టుకు తెలిపింది. వీటిపైన సిబిఐ కవితను ప్రశ్నించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లలో అందిస్తారు. ఉషా. సోనీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఏదైతే మార్చి 15వ తారీఖున అరెస్టు చేసినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేటితో రిమాండ్ 15 ఈ నెల పాటు రిమాండ్ విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిబిఐ మొదట ఈడీ కస్టడీలోకి తీసుకుంది, అనంతరం సిబిఐ కస్టడీలోకి తీసుకునింది. సిబిఐ కస్టడీలో భాగంగా 3 రోజుల విచారణలో భాగంగా సుదీర్ఘంగా కవితను విచారించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఏదైతే ముగియడంతో ఈ మూడో రోజులో భాగంగా 3వ రోజు విచారణ ముగియడంతో ఉదయం 10 గంటల సమయంలో రౌస్ ఎవెన్యూ కోర్టులో సిబిఐ హాజరుపరచనుంది. సిబిఐ అధికారులు బృందంలో మహిళా అధికారులు కవితను 3 రోజుల పాటు విచారించారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక వ్యక్తి అని సిబిఐ చెబుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్ల ముడుపులు చెల్లించారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఏదైతే క్వశ్చన్స్ అడిగినట్టుగా తెలుస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా ఈ 2 విధాలుగా కూడా కవిత నుంచి మొత్తం కూడా వీడియో రూపంలో ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద నిన్న సాయంత్రం కేటీఆర్ కూడా
కుటుంబ సభ్యుల్ని 6-7 సమయంలో కలిసే అవకాశం కూడా కోర్టు విసులుబాటు కల్పించింది కాబట్టి కవితను కేటీఆర్ కూడా కలవడం జరిగింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎవరెవరికి ముడుపులు చెల్లించారు, ఈ స్కామ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు, హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రపిల్లై, పారిశ్రామికవేత్త శరత్ చంద్ర రెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, సమీర్ మహీంద్రు, విజయ్ నాయర్, దినేష్ పాత్రలపై, వీరితో కవితకున్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై 100 కోట్ల నగదు చేతులు మారిందనే దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారు, ఎవరెవరికి ఎంత డబ్బు సమకూర్చారు అన్న కోణంలోనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. సోని, రైట్, థ్యాంక్ యూ ఉషా.